నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. తులారాశి వారికి మార్చి నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. శుభ అశుభ ఫలితాలు మిశ్రమముగా ఉంటాయి. కొంచెం శుభ ఫలితాలు ఎక్కువగా కూడా ఉండవచ్చునుగాక. అయితే వృత్తి వ్యాపారాలు వరుసగా కూడా అంతంత మాత్రముగానే జరగడం జరుగుతుంది. ఎక్కువగా లాభాలు వస్తాయి అని అనడానికి లేదు, కానీ ఏదో కొంతవరకు పర్వాలేదు అనేటువంటి ధోరణితో జరగటం అనేది జరుగుతుంది గాక. అదనపు బాధ్యతల వలన కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనముగా ఇంకొకరి బాధ్యత కూడా మీ నెత్తిన వేయడం జరుగుతుంది. తద్వారా కొంచెము సమయానికి ఆలస్యం అనేటువంటిది కావచ్చునుగాక. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది అనేటువంటిది గ్రహించాలి. కనుక మీరు వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు. సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. ఏదైనా దాన ధర్మాల కార్యక్రమంలో పాల్గొనడము కానీ, అన్నదానము ఇటువంటివేవో చేసేటువంటి విషయాల్లో కానీ ముందుండడం అనేది జరుగుతుంది. అలాగే ధనపరముగా ఉన్నటువంటి ఇబ్బందులైతే తొలగిపోతాయి గాక. తప్పకుండా మళ్ళీ మీకు ధనము రావటం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో
మీరు కొంచెం సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి గాక. నిరుద్యోగులకు శుభవార్త అనేటువంటిది మీకు కలుగుతుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభము చేసుకోవటానికి చాలా అనుకూలవంతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. ఆరోగ్యపరంగా ఉండేటువంటి ఇబ్బందులు అధిగమించి మేలు జరిగే విధముగా మీకు ఉంటున్నది. అనారోగ్యము అనేటువంటిది పోయి ఆరోగ్యవంతులుగా పూర్తిగా మేలు జరగడము, బాగుపడడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళే విధముగానే ఉన్నది. వాహన ప్రయాణాల విషయములో కాస్త జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము. ప్రమాదాలు అనేటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనమే కదా. అప్రమత్తముగా ఉండి వచ్చేటువంటి ఇబ్బందులను కాపాడుకునేటువంటి విధముగా ముందే మీకు ఈ మాసము తెలుస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురుగారు, తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి. తులారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే, మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, తర్వాత పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, తులారాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.